అట్లాగే ఎన్నో ప్రమాదాలు, అపాయాలు దేవుడు తప్పించాడు. ఒకసారి తిరుపతి వెళ్ళినాం, శ్రీశైలం వెళ్ళాం మొక్కుబడి తెచ్చుకోవడానికి. పోతే ఆ జనం భయంకరమైన జనం, పెద్ద చాలామంది జనం ఉన్నారు. ఆ జనంలో నన్ను, మా తల్లిదండ్రులు నన్ను వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు దర్శనం కోసమని. అటు ఇటు చూసరికి నేను వాళ్ళని చూసి వీళ్ళు చూసుకుంటా తప్పిపోయా. ఆ విధంగా ఆ తర్వాత మళ్ళీ మైకులు అనౌన్స్ చేశారు, ఫలానా అబ్బాయి ఇంట్లో ఎర్రగా ఉంటాడు, మరి ఎంత ఎత్తు ఉంటాడు, మీకు ఏమైనా కనబడితే చూడండి తప్పిపోయాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను ఒక హైందవ కుటుంబంలో జన్మించాను. నా పేరు వెంకట రామకృష్ణ. ప్రభువుని నమ్మకముందు నా పేరు వెంకట రామకృష్ణ. మా నాన్నగారి పేరు వెంకటేశ్వర్లు, మా అమ్మగారి పేరు ఈశ్వరమ్మ. మాది గుంటూరు జిల్లా దుర్గి మండలము ముటుకూరు గ్రామము. ముటుకూరు గ్రామంలో నేను జన్మించాను. మరి నా బాల్యము గమనించినట్లయితే చిన్నప్పటి నుంచి మరి హైందవ కుటుంబం కనుక మాకు యేసుక్రీస్తు గురించి మాకేమి తెలియదు. చిన్నప్పటి నుంచి హైందవ భక్తిలో మరి హైందవ దేవుళ్ళని పూజిస్తూ ఉండే అలవాటు మాకుంది. ప్రతి సంవత్సరము మా నాన్నగారు పేరు వెంకటేశ్వర్లు కనుక ఆయన ప్రతి సంవత్సరము తిరుపతి వెళ్ళి తలనీలాలు ఇచ్చే అలవాటు ఉన్నది. అంతేకాదు ప్రతి పండగ కూడా మరి భక్తి చేసేటువంటి అలవాటు మాకుంది. కనుక యేసుక్రీస్తు గురించి మాకు అయితే తెలియదు. ఆయన లోకరక్షకుడని, మానవులను రక్షించడానికి లోకానికి వచ్చాడని సత్యము మాకు తెలియదు. అయితే మరి నా యొక్క బాల్యము గమనించినట్లయితే చిన్నప్పుడు ఏమైతే చిన్నటువంటి తప్పులు, నా బాల్య పాపములు, దావీదు అంటాడు కదా, నా బాల్య పాపములు అని కీర్తన పుస్తకంలో. అలాగే నా బాల్యంలో కొన్ని తప్పులు ఉన్నాయి. ఏంటంటే కొట్లాటకు, బిడ్డలతో స్నేహితులతో కలిసి కొట్లాటకు వెళ్ళటం, కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఇవన్నీ హిందూ భక్తి చేస్తున్నప్పటికీ మరి బూతులు మాట్లాడకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, దొంగతనాలు చేయకూడదు అని తెలియదు. అది తప్పని మరి దేవుడు అలాగూ దాన్ని ఖండిస్తున్నాడని, పని పాపం అంటున్నాడని అని తెలియదు. ఏదో భక్తి చేస్తుంటున్నాము, అందరూ చేస్తున్నారు. అంటే దీన్ని భ్రమతో కూడిన భక్తి అంటారు. అందరూ చేస్తే అందరూ చేయట, అందరూ చేస్తున్నారని మనం కూడా చేస్తున్నాం. అందరూ పోతున్నారు, నేను కూడా పోతున్నాను కనుక ఆడికి ఎందుకు అందరూ జనం బాగా వెళ్తున్నారు అంటే అందరూ పోతున్నారు కనుక నేను కూడా పోతున్నా. ఇదేం భక్తి అంటారు? భ్రమతో కూడినటువంటి భక్తి. అబ్బో అడిగి జనం, లోకంలో ఎక్కడికి ఎక్కువ పోతుంటే అడిగి పోతుంటారు జనం. అది మంచిగా చెడా, మంచి మార్గమా చెడు మార్గమా, మరి అది నిజమైన మార్గమా అబద్ధమైన మార్గమా అనేది మానవుడు ఆలోచన చేయడు. అలాగున అందరూ తిరుపతి వెళ్ళి తలనీలాలు వస్తే అట్లా పోవడం, వినాయక చవితి వస్తే అందరూ ఏంది మట్టి బొమ్మ తెచ్చుకుంటున్నారు, ఆకులు తెచ్చుకుంటున్నారు, సంచి తీసుకొని పరిగెత్తాలి పొద్దున్నే పండగ రోజు. అందరూ చేస్తున్నారు, మనం కూడా చేయాలి. సో ఆ విధమైన భక్తిలో కొనసాగుతూ ఉన్నాం. బాల్యంలో దొంగతనాలు చేసే అలవాటు ఉంది కనుక మరి మా మామగారి ఇంట్లో, వాళ్ళ ఇంట్లో కూడా డబ్బులు దొంగిలించే అలవాటు కూడా ఉన్నది. ప్రియులరా,
అంతేకాదు ఇంకా బాల్యంలో సినిమాలకు వెళ్ళే అలవాటు ఉన్నది. ఈ విధంగా 10th క్లాస్ వరకు నా జీవనము 1985 సంవత్సరంలో నేను పుట్టాను. ఆ తర్వాత మరి 1985 2000 సంవత్సరంలో 10th, ఆ తర్వాత 10th అయిపోయిన తర్వాత మా ఊరికి అసలు క్రీస్తును తెలుసుకోవడానికి, క్రీస్తుని ఎరగడానికి, మరి క్రీస్తు యేసు ప్రభువారు మాకు ఎలా పరిచయం అయ్యాడంటే, మా ఇంట్లో మా నాయనమ్మ ఆ ఒక్కతే మా ఊర్లో ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి లోదరం చర్చికి పోయేది. అప్పుడు లోదరం చర్చిలు ఎలా ఉండేదంటే కొబ్బరికాయలు కొట్టడం. లోదరం చర్చిల్లో కొబ్బరికాయలు కొట్టే అలవాటు ఉంది. లోదరం చర్చిలు క్రిస్మస్ వస్తే మరి కొబ్బరికాయలు కొట్టి, క్రిస్మస్ రోజు కొబ్బరికాయలు కొట్టి రావడం, ఆ తర్వాత కొవ్వొత్తులు వెలిగించి రావడం, తర్వాత ఏదో అనుకొని మొక్కు కొంచెం కానుక వేసి కొంతసేపు గడిపి వచ్చే అలవాటు మా నాయనమ్మకుంది. మా ఇంట్లో సాగరబోయే అలవాటు మా నాయనమ్మకుంది. ఆ విధంగా కొంచెం యేసు ప్రభు గురించి అంటే ఆయన అదివరకు గ్రీటింగ్స్ ఎక్కువ ఉండేవి. యేసు ఒక గ్రీటింగ్ మీద ఆయన ఫోటోలు అన్నీ ఉండేవి. చిన్న గ్రీటింగ్ మీదనే చిన్న చిన్న ఫోటోలు యేసు ప్రభు వారు శిలువ మీద మేకుల చేత కొట్టబడినటువంటి దృశ్యాలు, ఆయన జన్మించిన దృశ్యాలు గ్రీటింగ్ మీద చూడటం. ఆ విధంగా అవి చూస్తూ లోదరం చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళం ఇప్పుడు క్రిస్మస్కి. ఆ తర్వాత మా ఊరికి మా బంధువులు ఆయనే పాస్టర్ గారు, ఆయన మా బంధువులు ఆయనే రాజయ్య గారు అని వేరే ఊరు నుంచి వచ్చి మాకు మా ఊరిలో సువార్త చెప్పేవాడు. ఆయన మా కులమే కనుక ఆయన వచ్చి ఈ యొక్క మా బంధువులకి, మా నాయనమ్మకి, మా బంధువులకు వచ్చి ఆయన ప్రభువుని నమ్మాడు. ఆయన వచ్చి మాకు, మా బంధువులకి, మా నాయనమ్మ వాళ్ళందరికీ స్వార్థ చెప్పేవాడు. దాదాపు 20 కిలోమీటర్లు సైకిల్ వేసుకుని వచ్చేవాడు. ఆయన సైకిల్ వేసుకుని వచ్చేవాడు, సైకిల్ మీద మైక్ కట్టుకొని యాంప్లిఫైర్ పెట్టుకొని వచ్చేవాడు. 20 కిలోమీటర్లు సైకిల్ దొక్కుంటూ వచ్చేవాడు ఆయన. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆయనకి ఏదో మొత్తానికి కాలు దెబ్బ తగిలి ఆగిపోవడం జరిగింది. ఆ తర్వాత మరి మాచర్ల నుండి ఈ హెబ్రోను సహవాసం దైవ సేవకులు ముటుకురు రావడం జరిగింది. ముటుకురుకు వచ్చిన తర్వాత ఫలానా పేరమ్మ, ఫలానా వెంకటరామమ్మ వీళ్ళు ఫలానా చోటకి ప్రార్థనకు వెళ్తూ ఆగిపోయారంట అని చెప్పేసి తెలుసుకొని వాళ్ళు, అమ్మ ఇక్కడికి రండి, ఈ సహవాసం బాగుంటుంది, క్రమం బాగుంటుంది అని చెప్పి ఆయన ఆగిపోవడం జరిగింది కదా. సరే ఎక్కడికో చోటుకు పోదామని చెప్పేసి పోవడం మొదలుపెట్టారు. కొద్ది రోజులు మాచర్ల వెళ్ళారు. మా అత్తయ్య వాళ్ళు కొంతమంది వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ఇంకా ఈ ముటుకూరు మాచర్ల నుంచి అప్పుడప్పుడు వస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత ముటుకూరులోనే ఆరాధన పెట్టడం జరుగుతూ ఉంది. ఆ తర్వాత అలాగున కొద్ది నెలలు, కొద్ది వారాలు మాచర్ల వెళ్ళి రావడం వీళ్ళు అలవాటైంది. ఆ తర్వాత ముటుకూరులోనే పెట్టడం జరిగింది. ఇట్లు ముటుకూరు వెళ్తాం, ముటుకూరులోనే ఆరాధనకి వెళ్తున్నారు. మా అత్తయ్య వాళ్ళు వెళ్తుంటే ఎంత ఒక 4-5 వెళ్తూ ఉండేవాళ్ళు. ఈ లోపల ఆయన ఫస్ట్ పాస్టర్ గారు వచ్చారు. ఎవరు ఆయన? రాజయ్య అనే పాస్టర్ గారు వచ్చారు. అమ్మ నేను వస్తున్నా కదా, ఎందుకు మరి ఇక్కడికి వెళ్ళటం అంటే, అన్నా మరి మీకేమో కాలు దెబ్బ తగిలే, మీరు రాకపోతే ఆగిపోవడం దేనికని ఇక్కడికి వెళ్తున్నాము, వాళ్ళు రమ్మన్నారు అని ఇక్కడికి వెళ్తున్నాము అని చెప్పేసి చెప్పిన తర్వాత నేను వస్తాలే అమ్మా అది అన్నాడు. ఇంకా అట్లా కాదులే అన్నయ్య, ఇంక వెళ్తున్నాం కదా ఎక్కడికోసాటికి, మేము ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి రావాలన్నా కూడా ఆదివారం కష్టమే అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఊర్లో అడిగిపోవటం మొదలుపెట్టారు. ఇంకా ఆయన ఆగిపోయాడు. ఆ విధంగా ఈ సహవాసంలోకి మా నాయనమ్మ, తర్వాత మా అత్తయ్యోళ్ళు, మా పిన్న వాళ్ళు అలా వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత వీళ్ళరా
మన సహవాసానికి వెళ్ళడం, మా సహవాసం పాస్టర్ గారు పరిచయం అయ్యారు. ఎందుకంటే ముందు బాల్యంలో మాకు గొర్రెలు కాసే వృత్తి ఉంది. అయితే మరి ఈ ప్రాంతంలో, ఈ పొన్నూరు ప్రాంతం కూడా, నేను ఈ ప్రాంతాలన్నీ కూడా గొర్రెలు పొలాల్లో మార్చి మాసం వస్తే, మార్చి వస్తే ఏప్రిల్ వస్తే ఇంకా ఈ ప్రాంతానికి గొర్రెలు తోలుకొని వస్తారు. ఈ ప్రాంతం అన్నీ నాకు తెలుసు. ఈ ఊరికి చిన్న వయసులో అక్కడ గుడి ఉంది, మెయిన్ రోడ్లో పక్కనే, అక్కడ కూడా వచ్చాం. నడుచుకుంటూ వచ్చాం, చాలల్లో పడి వచ్చాం. అది హనుమాన్ గుడి పెద్ద ఉందన్నమాట, అక్కడికి రావడం కూడా జరిగింది. ఎప్పుడు 10 సంవత్సరాల వయసులో, అంటే 1995 2000 లోపల, 95-2000 లోపల కూడా ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత చిలుమూరు, ఈపూరు, కొల్లిపర ఈ ప్రాంతాలన్నీ కూడా మేము పొలాల్లో మా తల్లిదండ్రులు వృత్తిరీత్యా గొర్రెలు కాసుకుంటూ వచ్చేవాళ్ళు కనుక ఇవన్నీ మాకు తెలుసు. ఎక్కువగా ఈ గుంటూరు ప్రాంతం, నేమెళ్ళపాడు, తర్వాత గొడవర్రు, ఇవన్నీ ప్రాంతాలు. లంకలకు వెళ్తే చిలుమూరు, ఈపూరు, కొల్లూరు ఈ ప్రాంతాలన్నీ కూడా, లంకల ప్రాంతాల్లో కూడా తిరిగాం. అవన్నీ ఒకసారి తల్లిదండ్రులు వాళ్ళు పెద్దవాళ్ళేమో గొర్రెలు దొరుకుని పోయారు, మేమేమో గేదెలు కూడా ఉండేవి, గొర్రెలు ఉండేవి. ఆ పొలాల్లోనే జీవనం గడుపు ఉండేవాళ్ళం. రాత్రిపూట ఇంకా చీకటి, దీపాలు, టార్చ్ లైట్లే, కరెంట్ ఉండేది కాదు. ఒకసారి మరి గేదెలు తోలుకొని వెళ్ళాము వాటిని మేపుకోవడానికి. అయితే ఏరు ప్రాంతం, ఈపూరు దాటిన తర్వాత, చిలుమూరు, ఈపూరు దాటిన తర్వాత లంకలు ఉంటాయి. ఆ లంకలలో అటు విజయవాడ నుంచి వచ్చేటువంటి ఆ పారే నీళ్లు, కృష్ణానది నీళ్లు కొంత ఏరు ఇట్లా వస్తుంటుంది అన్నమాట. ఆ ఏరులో నీళ్లు ఈత కొట్టడానికి వెళ్ళాం. మా బాబాయ్ వాళ్ళు దిగారు, ఇంకా నేను ఒక్కనే బయట ఉన్నా. ఈత అంటే సరదా కదా అందరికి, ఎవరికైనా. సో నేను కూడా ఈతకి వెళ్దామని చెప్పేసి లోపలికి, బాబాయ్ నేను వస్తాను లోపలికి అని చెప్పా. అంటే రారా అన్నాడు. రారా అని చెప్పి వాళ్ళు నన్ను మర్చిపోయి వాళ్ళ పనిలో వాళ్ళు ఈత కొట్టుకుంటా ఉన్నారు. ఈ లోపల చిన్నగా వాళ్ళు మనుషులోతు కంటే లోపలికి వెళ్ళి ఈత కొడతా ఉన్నారు. సరే వాళ్ళు ఉన్నారు కదా ధైర్యంతో పోయా. తీరా కొంచెం దూరం పోయే లోపల నేను మునిగిపోతున్నాగా, వాళ్ళు దూరంగా ఉన్నారు. ఇంకా భయంకరంగా కేకలేసిన తర్వాత వాళ్ళు నన్ను వచ్చి బయటికి తీసుకుని వచ్చారు. లేకపోతే అప్పుడు అయిపోయేది పరిస్థితి, ప్రాణం పోయే పరిస్థితి. సో ఆ విధంగా దేవుడు ప్రాణాపాయం తప్పించాడు. ఒకసారి బస్సు ఎక్కుతూ ఉంటే బాగా రష్గా ఉంది. ఆ టైంలో ఇంకా జనం ఫుల్ అయిపోయింది చెప్పేసి బస్సు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ లోపల ఇంకా బస్సు ఎక్కలే మేము. ఈ లోపల టైర్ ఎక్కించాడు వాడు. టైర్ కాలు పూర్తి మీద ఎక్కలేదు, కానీ కింద పాదం దగ్గర ఉన్న ఆ గెలక అంటారు కదా, ఆ గెలకను రాసుకుంటూ పోయింది. అంతే కాలు ఇరిగిపోయేది. ఇట్లాగా గేదెలకు పోయి ఒకరోజు గేదె ఎక్కిపోతున్నా, అంటే సరదాగా అన్నమాట. గేదెలు ఎక్కి, కొన్ని గేదెలు మంచివి ఉంటాయి, ఎక్కినా కూడా చక్కగా మోసుకుంటూ వస్తాయి. అదేం చేసింది, ఎక్కిన బాగానే తీసుకెళ్తుంది. గెనాలు ఉంటాయి, కొబ్బరి చెట్లు వేసిన తోటల్లో గెనాలు ఉంటాయి. అది దిగి అటవసరికి కింద పడి చేయి ఇరిగింది. అట్లాగే ఎన్నో ప్రమాదాలు, అపాయాలు దేవుడు తప్పించాడు. ఒకసారి తిరుపతి శ్రీశైలం వెళ్ళాం మొక్కుబడి తెచ్చుకోవడానికి. పోతే ఆ జనం భయంకరమైన జనం, పెద్ద చాలామంది జనం ఉన్నారు. ఆ జనంలో మా తల్లిదండ్రులు నన్ను వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు దర్శనం కోసమని. అటు ఇటు చూసరికి నేను వాళ్ళ చూసుకుంటా తప్పిపోయా. ఆ విధంగా ఆ తర్వాత మళ్ళీ మైకులు అనౌన్స్ చేశారు, ఫలానా అబ్బాయి ఇంట్లో ఎర్రగా ఉంటాడు, మరి ఎంత ఎత్తు ఉంటాడు, మీకు ఏమైనా కనబడితే చూడండి తప్పిపోయాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విధంగా సో అక్కడ మళ్ళీ తప్పిపోయి మళ్ళీ దొరికా. ఇట్లా ఎన్నో అపాయాలు, ప్రమాదాలు దేవుడు తప్పిస్తూ వచ్చాడు. సో నేను అనుకుంటాను దేవుని యొక్క మహాకృప
ఆయన సంకల్పంలో ఉన్నాను కదా, అందుకనే దేవుడు ఎన్ని తప్పించాడు అని అనుకుంటాను. ఆ తర్వాత మరి 2002వ సంవత్సరంలో 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత ఇంకా ఇంటర్మీడియట్కి కాలేజీకి వెళ్ళాలి. కాలేజీకి వెళ్ళి అక్కడ తర్వాత ఇంటర్మీడియట్ చదవడానికి తెనాలిలో కాలేజీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్ 2002 అనుకుంటా. అంబేద్కర్ కాలేజీలో ఆడ ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వడం 2 సంవత్సరాలు, 2002, 3, 4 ఇంటర్మీడియట్ అయిపోయింది. అక్కడ అప్పుడు కూడా పూర్తిగా ఇంకా ప్రభువుని నమ్మలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతో స్వేచ్ఛ, సినిమాలకు వెళ్ళటం, షికార్లకు వెళ్ళడం, ఇంకా బాగా అల్లరి చేయడం, మరి స్నేహాలు, స్వేచ్ఛ ఎక్కువగా దొరికింది. చదువుకున్నవాడికి చదువుకున్నంత, తిరిగేవాడికి తిరిగేటంత ఆ కాలేజీ. చదువు బాగానే చెప్తారు. అయితే సాయంత్రం పూట 4 గంటలకి ట్యూషన్ పెడతారు. ఒక 6 గంటల వరకు ట్యూషన్ పెడతాం. ఆ తర్వాత ఉండదు. ఆ తర్వాత సెకండ్ షోకులకి సినిమాకి వెళ్ళేవాడు సినిమాకి వెళ్ళొచ్చు. ఇంకా ఆ విధంగా చదువుకున్నవాడికి చదువుకున్నంత హాస్టల్ ఫుడ్ బాగా ఉండేది కాదు. అయినా కూడా అక్కడ ఉంటూ చదువుకుంటూ మరి ఆ హాస్టల్లో ఏదో ప్రేయర్ పెట్టేవాళ్ళు, అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళమే. ఆ తర్వాత 2004వ సంవత్సరంలో మా ఊరి పాస్టర్ గారు ఆయన ప్రార్థనకు రమ్మంటా ఉండేవాడు. ఎవరు పిలిచాడు, పోవడానికి ఇష్టపడలేదు. ఆయన పేరు వెంకటేశ్వర్లు. ఆయన హిందూ కుటుంబం నుంచి రక్షించబడి ఆయన చాలా భయంకరమైన, అంటే ఆయన భార్యని కూడా ఇప్పుడు సేవ చేసేటువంటి ముట్టుకూరు అబ్రహాం గారు వాళ్ళ మిస్సెస్ని ఆమెని భయంకరంగా కొట్టేవాడు. అంటే ఇష్టం ఉండేది కదా ప్రార్థన అంటే. అటువంటి ఆయన మరి ప్రభు పట్టుకున్నాడు. ఆ తర్వాత దేవుని సేవ కొరకై తీర్మానం చేసుకుని సేవకు వచ్చాడు. అతను ముట్టుకూరులో సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన ఒకరోజు 2004లో ఒంగోలులో యూత్ క్యాంప్ జరుగుతుంది, ఎస్కోలు ప్రార్థనా మందిరంలో. అక్కడ పక్కన ABM కాంపౌండ్, ఆ కాంపౌండ్లో మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. 5 రోజులు యవనస్తుల మీటింగ్ జరుగుతూ ఉన్నాయి. అక్కడికి సహోదరు జయరాజ్ అన్న కూడా మరి రావడం జరిగింది. అక్కడికి యూత్ మీటింగ్కి వెళ్ళా, ఆయన తీసుకెళ్ళారు. ప్రియులారా, 2004వ సంవత్సరంలో ఇంటర్మీడియట్ అయిపోయింది. 2004వ సంవత్సరంలో అక్కడ మరి ఆ యూత్ మీటింగ్లో అద్భుత రీతిగా మరి ప్రభు నన్ను సంధించాడు. 2004వ సంవత్సరము మే నెల 24వ తారీఖున జయరాజన్న గారు వాక్యం చెప్తా ఉన్నారు. ఆ వాక్యములో ఆయన నపుంసకుడు గురించి, మరి నపుంసకుడు అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయములో ఆర్థిక మంత్రి నపుంసకుడు, ఐతిహ్యుడైనటువంటి నపుంసకుడు ఆయన రథం మీద వెళ్ళటం, పిల్లి స్వాత చెప్పడం, ఆయన మారు మనసు పొందడం, రక్షించబడడం, దీని గురించి చెప్పినాడు. ఆ తర్వాత ఒక తల్లి ఉపమానం చెప్పాడండి. ఒక తల్లి ఉపమానం చెప్పాడు. ఆ తల్లి ఉపమానం ద్వారాగా ప్రభు నన్ను సంధించాడు. ఒక తల్లి తన చిన్న బిడ్డ, మరి భర్త లేడు, చిన్న బిడ్డను పెంచుకుంటా ఉంది. భర్త చనిపోయినాడు. ఆ చిన్న బిడ్డ ఇంట్లో ఉయ్యాల్లో ఉంటాడు. పనుల మీద, అంటే నీళ్ళ కోసం బయటికి వెళ్ళి వచ్చే లోపల ఆ గుడిసె నిప్పుంటుకొని తగలబడిపోతా ఉంది. అటువంటి సమయంలో ఆ బిడ్డను కాపాడటానికి, రక్షించడానికి ఎవరు కూడా ధైర్యం చేసి సాహసం చేసి ఇంట్లోకి వెళ్ళరు. ఇప్పుడు ఆ బిడ్డను రక్షించుకోవడానికి ఆ తల్లి ఆ మంటల్లోంచి దూసుకొని పోయి ఆ ఉయ్యాలో ఉన్నటువంటి బిడ్డను ఇలా కౌగులించుకొని ఏ మంట కూడా ఆ బిడ్డకు తగలకుండా ఆ బిడ్డను కాపాడుకోవడానికి ఇలా కౌగిట్లో పెట్టుకొని పూరి గుడిసెలోంచి బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఆ బిడ్డకు తగలాల్సినటువంటి మంటలు ఈ తల్లికి ముఖమంతా కూడా కాలిపోతుంది. సో ఆ బిడ్డను రక్షించుకోవడానికి ఆ తల్లి ప్రాణాలు ఎలా తెగించిందో, ప్రియమైన యవనస్తుడా, నీ కోసం నిన్ను రక్షించడానికి, నువ్వు చేసిన పాపం నుండి రక్షించడానికి యేసుక్రీస్తు వారు నీ కోసం ఆయన శిలువలో బలి అయ్యాడు. నీ కోసం తన
ముఖ రూపాన్ని కోల్పోయాడు. ఆయన ఏ పాపం చేయలేదు. పాపం చేసింది నువ్వు. నీ చేతుల ద్వారా దొంగతనాలు చేశావు. యేసుప్రభు వారి చేతుల్లో మేకులు కొట్టారు. నువ్వు చెడు తలంపులు ఆలోచన చేశావు. యేసుప్రభు వారి తలకి ముళ్ళ కిరీటం పెట్టారు. నీ హృదయంలో ఉన్న చెడు ఆలోచనలు బట్టి యేసుప్రభు వారి యొక్క హృదయంలో బల్లెపు పోటు పొడిశారు. వెళ్ళరాని చోటికి, వెళ్ళరాని స్థలాలకు నీ కాళ్ళ ద్వారాగా పరిగెత్తి వెళ్ళావు. వెళ్ళరాని స్థలాలకు వెళ్ళావు, పాపం చేశావు. కనుక యేసుప్రభు వారి యొక్క కాళ్ళల్లో మేకులు కొట్టారు. నువ్వు చేసిన పాపానికి యేసుక్రీస్తు వారు శిక్ష భరించాడు. 2000 సంవత్సరాల క్రితం నిన్ను రక్షించడానికి. ఆయన ఏ పాపం చేయలేదు, ఏ నేరం చేయలేదు. ఆ తల్లి తన బిడ్డను రక్షించుకోవడానికి ఎలాగ తన రూపాన్ని కోల్పోయిందో, యేసుప్రభు శిలువలో నీకోసం తన రూపాన్ని కోల్పోయాడు అని ఈ ఉపమానం చెప్పిన తర్వాత ప్రభు నన్ను ఆ ఉపమానం ద్వారా కదిలించాడు. దేవుడు నన్ను దర్శించాడు. నిజంగా నేను చెడుల ద్వారాగా దొంగతనాలు చేశాను. నేను చెడుల ద్వారాగా కొట్లాటకు వెళ్ళాను. వెళ్ళరాని స్థలాలకి డ్యాన్సులు, డ్రామాలు. మరి మా ఊర్లో ఇప్పుడు కొంచెం తగ్గింది, ఫేమస్ అన్నమాట. బ్రహ్మంగారి తిరణాల ప్రవీణకి 10 ప్రవలు, కులానికి ఒక ప్రవ కట్టేవాళ్ళు. తెల్లవారి రాత్రి అంతా డ్యాన్సులు వేయించిన తర్వాత తెల్లవారిన తర్వాత 4 కాంచి నగ్నంగా వేయిస్తారు డ్యాన్సులు. వెళ్ళరాని స్థలాలకి మరి పాపం చూడటానికి వెళ్ళాను. సో కాళ్ళ ద్వారా నేను పాపం చేశాను. ఇవన్నీ నాకు ఒక స్క్రీన్ మీద నేను చేసిన తప్పులన్నీ దేవుడు చూపించాడు. ఆ తర్వాత పాపాలన్నీ ఒప్పుకున్నాను. రాత్రి పాపాలను ఒప్పుకున్నాను. యేసుకి నా హృదయం ఇచ్చాను. ప్రియులారా, నా హృదయంలో ఎప్పుడైతే యేసు ప్రభువా నిజంగా నా కోసమే కదా నువ్వు శిక్ష భరించింది, నిజంగా నువ్వే పాపం చేయలేదు, నేను నమ్ముతున్నాను అయ్యా, నేను ఈ తప్పులన్నీ చేశాను, వెళ్ళరాని స్థలాలకు వెళ్ళాను, కొట్లాటకు వెళ్ళాను, అబద్ధాలు మాట్లాడాను, బూతులు మాట్లాడాను, ఉన్నాయి, ఎన్ని నాలో ఉన్నాయి, నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేసిన తర్వాత నా హృదయంలోకి రాయేసని తీర్మానం చేసుకుని ప్రార్థన చేసిన తర్వాత హృదయంలో గొప్ప సంతోషము, ఆనందం, హృదయంలో ఒక మనశ్శాంతి. ఏదో తేలికగా, అంటే ఒక 50 కేజీలు బరువు తల నుంచి కిందికి దించితే భారము దిగిపోతుందో, ఎలా దిగిపోయిద్దో అలా తేలికగా నా హృదయం ఉంది. సంతోషము, నెమ్మది నాకు కలిగింది. ఆ తర్వాత ఆ సంతోషం, నెమ్మది రోజు నేను అనుభవిస్తూ వచ్చాను. తీర్మానం చేసుకున్నాను. ఆ తర్వాత చక్కని పాటలు, తెలుగు పాటలు, హిందీ పాటలు ఆడ నేర్చుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత అయ్యే పాటలు పాడుతూ ఉన్నాను. పాడుతూ ఉన్నాను. ఇంకా చెప్పనాశక్యమైనటువంటి సంతోషం. ఆడ ఆ పాటలు మరి ఇవన్నీ నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఒకప్పుడు సినిమా పాటలు పాడేవాడిని, ఇప్పుడు యేసయ్య పాటలు పాడుతున్నాను. ఒకప్పుడు స్నేహితులతో కలిసి చెడు స్నేహాలు, అక్కడ ఇక్కడ మరి తిరగడం, 9 గంటలు 10 గంటల దాకా చెడ్డ మాటలు చెప్పుకోవడం, పాపులు కూర్చున్న చోట కూర్చోవడం, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండకంటే అపహాసకులు ఉండే చోట, పాపులు కూర్చున్న చోట కూర్చోవడం నా జీవితం. అయితే ఎప్పుడైతే ప్రభువుని నమ్మానో, ఆయన ఎప్పుడైతే నా హృదయంలోకి వచ్చాడో నా జీవితం మార్చాడు. ప్రియులారా, నేను కూర్చునే స్థలం మారిపోయింది, నా స్నేహితులు మారారు, నా అలవాట్లు మారినాయి, నా పాటలు మారినాయి. సినిమా పాటలు పాడేవాడిని ఒకప్పుడు, యేసయ్య నమ్మకం ముందు. ఇప్పుడు యేసయ్య పాటలు పాడుకోవడం. మరి నా స్నేహితులు మారిపోయారు. యేసు ప్రభువుని నమ్మిన వారితో స్నేహం. స్థలాలు మారిపోయినాయి. సినిమా హాళ్ళు, పోగిరి శాస్త్రలు, పోగిరి వాళ్ళతో అక్కడక్కడ కూర్చొని మాట్లాడుకునేవాడిని. ఇప్పుడు మందిరం స్థలం మారిపోయింది, అంతా మారిపోయింది. మా స్నేహితులు అన్నారు, ఒరే వీడు ఎప్పుడు మనతో ఉండేవాడు మధ్య సరిగా రావట్లేదే, మనతో సరిగా కలవట్లేదే, ఎక్కువ మనతో గడపట్లేదే, ఏంట్రా సంగతి అంటే, అరే వాడు చర్చికి పోతున్నాడు రా అంటే వాడు మతంలోకి దిగాడా. ఏమన్నారు? మతంలోకి దిగాడు వాడు. ఏరా ఎప్పుడు దిగా మతంలోకి అని అన్నారు. ఆ తర్వాత కూడా అన్నాడు,
ఒరే నీకు ఆ పాస్టర్ గారు ఇది మొత్తానికి మందు పెట్టారా అన్నారు. ఈ విధంగా ప్రియులారా, వాళ్ళు అర్థం చేసుకోలేకపోయినారు. నా జీవితం మారిందని వాళ్ళకి అర్థం కాలేదు. నేను మతంలో దిగడానికి ఇదేమన్నా కొంట చెరువా? ప్రియులారా, వాళ్ళకి అర్థం కాలేదు. అందుకనే కీర్తన 71లో నేను అనేకులకు వాళ్ళకు ఒక వింతగా ఉన్నా. నేను ఈడేంద్ర ఇట్లా మారిపోయాడు, ఒకసారి జీవితం మారింది అనుకోవట్లేదు, మతంలోకి దిగారు అనుకుంటున్నారు. జీవితం అలవాట్లు మారిని అని అనుకోవట్లేదు. వీళ్ళు పాస్టర్ గారు ఇది మొత్తానికి మందు పెట్టారు అనుకున్నారు. ప్రియులారా, ఆ విధంగా వాళ్ళకు ఒక వింతగా ఉన్నాను. అయినప్పటికీ వాళ్ళు నన్ను రకరకాల మామూలుగా అపహాస్యం చేశారు అని నేను పట్టించుకోలేదు. ఇంకా 2004 ఇంటర్మీడియట్ అయిపోయింది. ఆ తర్వాత 2000 ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మరలా డిగ్రీ చదవడానికి గుంటూరు ఏసీ కాలేజీలో అక్కడ జాయిన్ అయ్యా. గుంటూరు ఏసీ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మాకు హాస్టల్లోనే ప్రేయర్ ఉండేది. హాస్టల్లోనే ప్రతి ఉదయం సాయంత్రం ప్రేయర్ పెట్టేవాళ్ళు. ఉదయకాలమేమో కానీ సాయంకాలం మాత్రం ఖచ్చితంగా పాల్పొందేవాళ్ళమే. అక్కడ తీర్మానం చేసుకున్నా. ఆ తర్వాత ఒక్కొక్క ఆదివారము సియోను ప్రార్థన మందిరం కన్నావర్త 1వ లైన్కి వెళ్ళేవాడిని. అక్కడ హాస్టల్లో ఉంటా, కాలేజీలో చదువుకుంటా. ఎక్కువగా ఆదివారం సండే స్కూల్ పరిచయకి ఆదివారం అక్కడికి వెళ్ళటం, మధ్యాహ్నం పూట లేకపోతే సాయంకాలం ఎక్కువగా సండే స్కూల్ పరిచయకి వెళ్ళేవాడిని. బాప్తీసం తీసుకోకముందే సండే స్కూల్ పరిచయకి మా లెక్చరర్ ఒక ఆయన ఉండేవారు, భూషణం గారని. ఆయన మాకు సిపి బుక్స్, సండే స్కూల్కి సంబంధించిన బుక్స్ ఇచ్చి, మీరు ఈ లెసన్ చెప్పాలి, ఈ కథ చెప్పాలి, ఇదిగో నువ్వు అంకమ్మ నగర్ వెళ్ళాలి, నువ్వు గుజ్జనగుండలు వెళ్ళాలి, నువ్వు బుడంపాడు పోవాలి, నువ్వు తక్కెలపాడు పోవాలి అని చెప్పేవాడు ఆయన. అలాగ నా సండే స్కూల్ పరిచయకి వెళ్ళడం, ఆయా ఊర్లో వెళ్ళి సండే స్కూల్ చెప్పడం, బుడంపాడు వచ్చేవాళ్ళమి, తక్కెలపాడు వెళ్ళేవాళ్ళమి. తర్వాత ఆ లోకల్లో అంకమ్మ నగరు, లోకల్లో గుజ్జనగుండల ప్రాంతంలోకి వెళ్ళి సండే స్కూల్ తీసుకునేవాళ్ళమి. సో ఆ విధంగా మరి సండే స్కూల్ పరిచయలో వాడబడతాం. ఆ తర్వాత 2005లో బాప్తిసం తీసుకోవడం, ప్రియులారా, బాప్తిసం తీసుకోవడం జరిగింది. మారు మనసు పొందడానికి దేవుడు సంధించిన వాగ్దానం. బాప్తిసం తీసుకోవడానికి అపోస్తలుల కార్యాలు 22వ అధ్యాయం 15వ వచనం ద్వారా ప్రభు మాట్లాడాడు డైలీ పోషన్తో. సో ఆ విధంగా బాప్తిసం తీసుకోవడం. ఆ తర్వాత మరి దేవుని సేవ కొరకై తీర్మానం చేసుకోవడం, దేవుని సేవ చేయడానికి తీర్మానం చేసుకోవడం. ప్రభు మరి వాగ్దానాల ద్వారాగా దేవుడు మాట్లాడటం. మా అంకుల్ అనేవారు, అయ్యా నువ్వు సేవ చేయాలనేవాడు. నేననేవాడిని, ఏదో మనం పట్టించుకునేవాడిని కాదు నేను. ఆయన అంటూ ఉండేవాడు, నువ్వు సేవ చేయాలయ్యా, ప్రభు సేవ చేయాలి అంటూ ఉండేవాడు. నాలో ఉన్న ఆసక్తిని చూసి సువార్తకి వెళ్ళేవాడిని. మరి వేరే ఊర్లో సువార్త మీటింగ్ పెడుతుంటే వాళ్ళమ్మటి సహకారంగా తోడుగా వెళ్ళేవాడిని. మరి మైకులు, యాంప్లిఫైయరు, హారన్స్ అవన్నీ బండి కట్టుకొని టీవీఎస్ మీద వెళ్ళేవాళ్ళం వేరే ఊరు. నైట్ మీటింగ్ పెట్టి నైట్ ఆడే ఉండి ఆ మీటింగ్ చూసుకొని మళ్ళీ ఉదయకాలం వచ్చేవాళ్ళం. అట్లా అక్కడ ఉన్నటువంటి పరిచారకులకి సహకరించేవాడిని. ఆ విధంగా ఆసక్తిని చూసి మా అంకులు సేవకులు, నువ్వు సేవ చేయాలి అని అంటూ ఉండేవాళ్ళు. ఆ రీతిగా మరి 2005లో అద్భుత రీతిగా మరి బాప్తిసం తీసుకుందామని అక్కడికి వెళ్ళా. మంగళగిరి వెళ్ళా. మంగళగిరిలో యూత్ మీటింగ్ జరుగుతుంది. అక్కడికి వెళ్ళా. అక్కడ మరి వాక్యం చెప్పడానికి అక్కడికి కూడా మన జయరాజన్ వచ్చాడు అనుకుంటా. జయరాజన్ వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ పూర్ణచంద్ర గారు అలాగున అక్కడ యూత్ మీటింగ్లో వాక్యం చెప్పడం. సో అద్భుత రీతిగా అక్కడ కూడా సేవ కొరకే తీర్మానం చేసుకున్నా. సేవ కొరకు ఇర్మియా రాసిన పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి అక్కడ మరి ఇర్మియాని ఎలాగైతే బాల్యములోనే సేవకు పిలిచాడు దేవుడు, ఆయన ప్రవక్తగా ఉండటానికి, సేవ చేయడానికి. అలాగున ప్రభువా సేవ అంటే చాలా కష్టం, నేను చేయలేనే ప్రభువా మరి అంటా ఉండేవాడిని. అంటే అక్కడ నాకు చేతగాదు అనవద్దు, నాకు చేతగాను, నేను బాలుడును అనవద్దు, చేతగాదు అనవద్దు అనే మాటలు అక్కడ ఉన్నాయి. ఇర్మియా చెప్తాడు, అయ్యా నేను పంపించు ప్రజల యొద్దకు నువ్వు పోవాలి అంటాడు ఇర్మియాతో దేవుడు.
అంటే నేను బాలునయ్యా, నాకు చేత కదా అంటా ఉండేవాడు. వెంటనే ఆ వాక్యము వింటున్నాను, నేను అనుకున్నాను నాకు చేత కాదులే, నేను ఆడ చేస్తలే అనుకుంటుంటే నాకు చేత కాదు, నేను బాలుని అనవద్దు అనే వాక్యం వచ్చింది మళ్ళీ వెంటనే. అలాగ దేవుడు సంధిస్తున్నాడు. తర్వాత నెక్స్ట్ ఉదయకాలం కుటుంబ ప్రార్థనలో 43వ అధ్యాయం యెషయా పుస్తకంలో పేరు పెట్టి నిన్ను పిలిచిన నువ్వు నా సొత్తు అని దేవుడు పిలిచాడు. కనుక ఈ వాగ్దానాలన్నీ కూడా ప్రభు తన సేవ కొరకు ఆయన సేవ చేయడానికి ప్రభు పిలుస్తున్నాడని నాకు దేవుడు ఆత్మ ద్వారాగా మనస్సాక్షి ద్వారాగా నాకు అర్థమైంది. ఆ తర్వాత నేను తీర్మానం చేసుకుని సేవ చేయాలని. ఫస్ట్ ఇయర్ అయిపోయింది డిగ్రీ. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం. ఆ తర్వాత అంకులు చెప్పాను, అంకులు ఇలా తీర్మానం చేసుకున్నాను అని అంటే అప్పుడు సంతోషం అయ్యా, మంచిది. మరి భక్సింగ్ గారు సాక్ష్యం ఇచ్చారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకో అని చెప్పారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటా ఉన్నా. భక్సింగ్ గారు సాక్ష్యం చదివా. సరే చదివిన తర్వాత భక్సింగ్ గారు ఎలా సేవకు వచ్చారు అదంతా విధానం చదివాను. నేను కూడా తీర్మానం చేసుకున్నా కదా, మా ఇంట్లో మా నాన్నగారు, మేము ముగ్గురు అన్నదమ్ములం. పెద్ద ఆయన పేరు రామారావు, చిన్న ఆయన పేరు ఆయన పేరు కృష్ణ, నా పేరు వెంకటరామకృష్ణ. పెద్ద ఆయన చదువుకోమంటే ఆయన మానేశాడు. రెండో ఆయన చదువుకుంటా ఇంటర్మీడియట్లో ఆయన మానేశాడు. తర్వాత అప్పుడు నేను చదువుకుంటా ఏదో ఒక మంచి ఉద్యోగం చేసి తల్లిదండ్రులకు పోషిస్తారని ఒక మంచి పొజిషన్లో ఉంటారని వాళ్ళు ఆశపడితే ఉద్యోగం కాకుండా నేను సేవకి వెళ్ళాలని చెప్తున్నా మా నాన్నలకి. అరే, పెద్దవాడు చదువుకోలేదు, రెండోవాడు చదువుకోలేదు, వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు చేస్తారంటే వాళ్ళు చదువుకోలేదు. తీరా నువ్వు కూడా చదువుకోకుండా మరి ఉద్యోగం చేయకుండా సేవకి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. లేదు, నేను తీర్మానం చేసుకున్నాను, దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు, నేను వెళ్తానన్నా. ఇంకా నేను సేవకి వెళ్తానని సరే మా నాన్న నాతో పలకడం మానేశాడు. ఇంకా నెక్స్ట్ చదువుకి వెళ్ళాలా, సేవకి వెళ్ళాలా, ఏం చేయాలి? ప్రార్థన చేసుకుంటా ఉన్నా. మా నాన్నగారు ఒప్పుకోవట్లేదు. సరే ఏదన్నప్పటికీ భక్సింగ్ గారు సాక్ష్యం చదివే కదా, భక్సింగ్ గారికి వాళ్ళ నాన్నగారు ఒప్పుకున్నారా? వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు. అలాగున అది గుర్తొచ్చింది. సరే దేవుడు సేవకు పిలుస్తున్నాడు కనుక మా నాన్న ఒప్పుకోకపోయినా కూడా నేను వచ్చేసాను. అప్పుడు గుంటూరు సీఎంలో పూర్ణచంద్ర అంకులు ఉన్నారు. ఆయన మరి అక్కడ 5 సంవత్సరాలు ఉండటం జరిగింది. 2006 నుంచి 11 వరకు ఉండటం జరిగింది. ప్రియులారా, అక్కడ 5 సంవత్సరాల సేవలో ఉన్నాను. అక్కడ తర్వాత 2011లో మ్యారేజ్ చేశారు. 2011లో మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ చేసి మరి వినుకొండ ప్రాంతం, వినుకొండ మండలము పెట్టమండి అనే గ్రామాన్ని సేవకు పంపించారండి. పెట్టమండి అనే గ్రామానికి సేవ పంపించారు. ఆ తర్వాత ట్రైనింగ్లో మాకు ఎలా ఉండేది పరిస్థితి? ట్రైనింగ్లో ఫస్ట్ నా డ్యూటీ ట్రైనింగ్లో ఎక్కడంటే చెప్పుల స్టాండ్. ఒకరోజు యూత్ క్యాంప్ జరుగుతూ ఉంది, ఒక సంవత్సరం యూత్ క్యాంప్ జరుగుతూ ఉంది. ఆ యూత్ క్యాంపులో నేను ఉండేటువంటి గేటు దగ్గర బెజర్స్ చెప్పుల స్టాండ్ ఉంటుంది. అక్కడ పైన లెట్రిన్ పైప్ ఉంది. ఆ మీటింగ్స్లో జరుగుతున్నప్పుడు లెట్రిన్ పైప్ లీక్ అయ్యి బాత్రూమ్ పడింది అక్కడ. అప్పుడప్పుడు వచ్చి మెకానిక్ ఎవరు వస్తాడు, ఎవరు రిపేర్ చేస్తారు. ఇంకా మీటింగ్స్ అయిపోయేదాకా అక్కడే డ్యూటీ. పక్క లెట్రిన్ వాసన వస్తుంది, లీక్ అయ్యి ఆయన కూడా చెప్పుల స్టాండ్లోనే. ఆ విధంగా చెప్పుల స్టాండు. ఆ తర్వాత కూరగాయల డ్యూటీ, ఆ తర్వాత బాత్రూమ్స్ కడగటం, ఆ తర్వాత మరి మందిరంలో చేపలు వేయటం, ఆ తర్వాత ఫోన్ డ్యూటీ, ఆ తర్వాత ఈ విధంగా మరి ఏది దైవ సేవకులు చెప్తే ఆ డ్యూటీ చేయడం. ఆ విధంగా నమ్మకంగా దైవ సేవలు ఏది చెప్తే అది చేయడం. మాకు మరి ఒక్కోసారి బ్యాంకు కానుకలు, ఆదివారం సీఎంలో వచ్చిన కానుకలు తీసుకెళ్ళి మరి అక్కడ బ్యాంక్ అకౌంట్లో వేయమనే వాళ్ళు, పుస్తకం ఇచ్చి డబ్బులు ఇచ్చి పంపించేవాళ్ళు. చూడండి, ఎవరికి ఇస్తారా? ఈ ట్రైనింగ్ వాళ్ళకి ఇస్తారా? నమ్మితే నాకు ఇచ్చేది. ఆ విధంగా మరి దేవుని దాసులు అప్పగించిన ప్రతి పని కూడా నమ్మకంగా చేస్తూ
మరి ఉంటూ వచ్చాము. ఆ తర్వాత 2011లో పిట్టమన్నకు పంపించడం జరిగింది. ఆ తర్వాత మరి 2011లో అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నగారు తిమోతి అన్నగారు బలవంతం మీదనే అక్కడికి వెళ్ళటం. అంటే అప్పుడు జాన్ రెడ్డి గారు ఉన్నారు సీఎంలో. ఆయన అన్న మాకు ఇక్కడ పెట్టమండలో సేవకుడు కావాలి, ఇక్కడ సంఘం ఉంది, చాలా అవసరత అని ఒకసారి అడిగాడు, పంపిలా. మళ్ళా రెండోసారి వచ్చాడు, అన్న మాకు ఎలీషాను పంపించండి, అతను చాలా గురించి విన్నాం మేము, చాలా నమ్మకస్తుడని, పంపించండి అని చెప్పేసి అన్నగారు అడిగితే అప్పుడు జాన్ రెడ్డి గారు అక్కడికి పంపించారు. అయ్యా నిన్ను తిమోతి బ్రదర్ పదే అడుగుతున్నాడు, మరి వెళ్తావా అన్నాడు. మీ ఇష్టం అంకులు, ప్రార్థన చేసి పంపిస్తే వెళ్తానన్నా. ఒక వారం పరిచర్యకి వెళ్ళమన్నారు, వెళ్ళాను ప్రియులరా. ఆ తర్వాత మరి ఇంటి దగ్గర కూడికి పెట్టుకున్నాం. అన్నగారు వచ్చి వినుకొండలో ఉన్నప్పుడు వచ్చి అక్కడికి వచ్చి మాకు థ్యాంక్స్ మీటింగ్ పెట్టారు. వినుకొండ నుంచి వచ్చి ఆ తర్వాత సామాన్ సర్దుకొని పెట్టమండ వెళ్ళడం జరిగింది. 5 సంవత్సరాలు అక్కడ. 5 సంవత్సరాల్లో ప్రియులరా ఏ ఒక్కరు కూడా మాకు సహాయం, మరి అక్కడ వచ్చే కానుకలు నెలకు వచ్చేసి 1500, 1000 రూపాయలు అట్లా వచ్చాయి. గుంటూరు సీఓ నుంచి కానీ, వినుకొండ సీఓ నుంచి కానీ ఎక్కడ కూడా నుంచి సహాయం, ఇంటి దగ్గర నుంచి కానీ ఎక్కడ సహాయం లేదు. అయినా కూడా విశ్వాసంతో దైవజన్ భక్సింగ్ గారి సాక్ష్యం చదివాను. ఆయన ఎలాగైతే విశ్వాసంతో దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడో అలాగే నా దేవుని సేవలో ఆధారపడుతూ వచ్చాం. కనుక మరి ఇంట్లో నేను కొనుక్కునే బైక్ కానీ, ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్ కానీ, ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కూడా సేవలో దేవుడిచ్చిందే, అంతేగాని మాకు ప్రత్యేకంగా ఇంటి దగ్గర నుంచి ఎవరు ఇచ్చింది కాదు. సో ఆ విధంగా బండి కొనడానికి మాత్రం ఒక 10,000 మాత్రం మా అమ్మగారు, ఆమె ప్రభువుని నమ్మింది, ఆమె ఇవ్వడం జరిగింది. మిగతా 20,000 సేవలోనే మరి ప్రభు ఆశీర్వదించిన కొలది సేవలోనే కొనుక్కున్నాం. సేవలో వచ్చినటువంటిది ద్వారాగానే వచ్చిన డబ్బులను పోగు చేసుకొని ఆ డబ్బులతో మరి వెహికల్ కొనుక్కోవడం. ఆ తర్వాత ఫ్రిడ్జ్ ఒక సహోదరి సమర్పించుకుందామా, ఆమె దేవుడు మేలు చేశాడని. ఆ విధంగా ఒక్కొక్క వస్తువు సేవలోనే ప్రతిదీ కూడా ఎక్కడి నుంచి సహాయం, గుంటూరు నుంచి కానీ, వెన్నుకొండ నుంచి కానీ, లేకపోతే ఇంటి దగ్గర నుంచి కూడా సహాయం ఎక్కడి నుంచి వచ్చేది కాదు. విశ్వాసంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుని మీదనే ఆధారపడుతూ విశ్వాసంతో సేవలో ముందు కొనసాగుతూ ఉన్నాం. మరి అన్నగారు తిమోతి అన్నగారు వెనుకొండలో ఉన్నప్పుడు అన్నగారితో ఆయన కింద మేము బ్రాంచీలుగా ఉండేవాళ్ళమే. ఆయన సీఎన్ కింద పెట్టమండ, సేవలేపురము, పమిడిపాడు, ఈపూరు, బల్లాపల్లి ఈ ప్రాంతాల అందరిలో అన్నగారు వచ్చిన తర్వాతనే సేవకులను పెట్టారు. అక్కడ అన్ని ప్రాంతాల్లో సేవకులు నియమించారు. ప్రతి బుధవారము స్వార్థకి వెళ్ళే వాళ్ళం. అన్నగారు అమ్మటి వినుకొండ సీఎంలో వెహికల్ ఉండేది, వ్యాను. ఆ వ్యాన్లో ఉదయకాలము మేము బయలుదేరితే నైట్ వచ్చేసరికి 12 అయ్యేది. కనుక 5 మండలాల్లో మమ్మల్ని విస్తారంగా పరిచయలో తిప్పాడు అన్న. సేవకులందరినీ కూడా, మా ప్రాంతాల్లో ఉన్న సేవకులందరినీ అందరం కలిసి మరి స్వార్థ సేవ చేసేవాళ్ళమే. అన్నగారు మమ్మల్ని అందరిని నడిపించేవారు. కనుక ఆ విధంగా అన్నగారు చాలా విషయాలు మరి అన్నగారితో కలిసి పనిచేయడం, చాలా విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. ఆ విధంగా ఆ ప్రాంతాలలో 5 సంవత్సరాలు మరి చాలా కఠినమైనటువంటి ప్రాంతం, నేను ఉన్నటువంటి ఊరు. ఆయన కూడా అక్కడ 5 సంవత్సరాల ప్రభు ఉండటానికి సహాయపడ్డారు. కొన్ని ఆత్మలు అక్కడ సంపాదించడానికి ప్రభు సహాయపడ్డారు. అక్కడి నుంచి పెట్టమండ నుంచి పిడుగురాళ్ళకి మరి గుంటూరు నుంచి దైవశాఖలు ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ 2 సంవత్సరాలు ప్రభు సేవ చేయడం జరిగింది. 2 సంవత్సరాలు. ఆ తర్వాత 2011 నుంచి 5 సంవత్సరాలు అక్కడ పెట్టమండలో ఉన్నాము, 2016 వరకు. ఆ తర్వాత 2 సంవత్సరాలు పిడుగురాల్లో ఉన్నాం. అక్కడి నుంచి పిడుగురాళ్ళ నుంచి జానపాడుకి 2 సంవత్సరాలు ఉండటం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుండి మళ్ళీ 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అక్కడి నుంచి అడిగొప్పలకు దైవ సేవకులు గుంటూరు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది.
ఇప్పుడు ప్రస్తుతము అడిగొప్పుల బేతనీయ ప్రార్థన మందిరం అక్కడ సేవ చేస్తున్నాం. అక్కడ 1 సంవత్సరమే వెళ్ళింది. మన జూలై 23 తారీఖుకి, పోయిన మాసం 23 తారీఖు సంవత్సరమైంది వెళ్ళి. కనుక అక్కడ ప్రజెంట్ అక్కడ సేవ చేస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఆ విధంగా పరిచర్లో ఇంతవరకు కూడా ప్రభువే నడిపిస్తూ ఉన్నారు. మరి అయోగ్య దాసుని ఎన్నిక లేని వాడు అన్నప్పటికీ ప్రభు తన పరిచర్లో మరి ఆయనే సహాయపడుతూ ముందుకు నడిపిస్తూ ఉంటున్నారు. ఆ విధంగా సేవలో ఇప్పటి వరకు మరి అన్నగారితో కూడా చాలా విషయాల మీద ఉంటే మేము పంచుకునే వాళ్ళం, మంచి సలహాలు ఇచ్చేవారు. కనుక ప్రియులారా, ఇది నా యొక్క వ్యక్తిగత సాక్ష్యము. దేవుని వాక్యంలో మరి ఆ రీతిగా దేవుని వాక్యం చెప్పబడినట్లుగా నా జీవితం పూర్తిగా నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. నా జీవితం మార్చబడటం జరిగింది. ఆ విధంగా మరి మా బంధువుల మధ్య కూడా మేము దేవుని కొరకు సాక్షులుగా మరి సేవలో ఎన్నో పరిస్థితులు ఎదురైనప్పటికీ వెనువిరగకుండా ముందుకు కొనసాగుతూ ప్రభు కొరకు సాక్షిగా ఉండడానికి ఆయన మాకెంతో సహాయపడుతూ వచ్చారు ప్రభువారు. ఆ తర్వాత మరి ఇంతవరకు ప్రభు విశ్వాసంలో నడిపిస్తూ ఉంటున్నారు. ఇది నా వ్యక్తిగత సాక్ష్యము.